ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కొనసాగుతుంది. తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణకు సీఎం యోగి ఆదేశించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో వీవీఐపీ పాసుల్ని యూపీ ప్రభుత్వం రద్దు చేసింది. మహాకుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. వన్ వేలో మాత్రమే ట్రాఫిక్ అనుమతించింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నియంత్రిస్తున్నారు అధికారులు. సంఘంలో భక్తుల స్నానాలు ఆచరించిన తర్వాతే మిగిలిన వారిని ఆ ప్రాంతానికి అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు. సంఘంకు దూరంలో ప్రత్యేక కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసి భక్తులు అక్కడే ఉండేలా చర్యలు చేపట్టారు. భక్తులకు నీరు, ఆహారం సదుపాయాల్ని కల్పించారు. కుంభమేళా నుంచి తిరిగి వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, యోగి సర్కార్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది, అలాగే ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంది. తొక్కిసలాట నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మహాకుంభమేళాలో నిన్న తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలని నిర్ణయించింది. సో ఆ నేపథ్యంలో సంఘం వద్ద భక్తులు స్నానాలు పూర్తయిన తర్వాతే మిగిలినటువంటి భక్తులను ఆ ప్రాంతానికి పంపించేలా అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైనటువంటి నీరు, ఆహారం ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ మహాకుంభమేళా కొనసాగుతున్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. వీటితో పాటు వీవీఐపీలకు పాసులను పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి. సో ఎక్కడ కూడా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు యోగి ప్రభుత్వం కొత్తగా ఈ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేవలం వన్ వేలో మాత్రమే ట్రాఫిక్ అనుమతించాలని, 2 వేలో ట్రాఫిక్ అనుమతించొద్దని కూడా నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చేటువంటి వాహనాలపైన పూర్తిగా రిస్ట్రిక్షన్స్ విధించింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సంఘం స్థలి ఉందో, త్రివేణి సంఘం ఉందో, ఆ స్థలంలో భక్తుల తాకిడి తక్కువైన తర్వాత మిగిలిన వారిని వదిలేలా ఈ మేనేజ్మెంట్ చర్యలను కూడా చేపడుతున్నారు. సో ఆ నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా ఈ మొత్తం ఈ కఠినమైనటువంటి ఆంక్షలు ఇంపోజ్ చేసింది. సో ఇప్పటికే 30 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో సో చనిపోయినటువంటి వారికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మొత్తం ఘటన పైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించింది. సో ఎందుకు ఈ ఘటన జరిగింది, దీనికి సంబంధించినటువంటి కారకులు ఎవరు, దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన విచారణ జరిపేందుకు ఒక న్యాయ విచారణ కూడా యోగి ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి నిన్నటి తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సర్కారు ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులు వీరందరూ కూడా ఈ ప్రాంతానికి వెళ్లి అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా వాటన్నిటిని పర్యవేక్షించబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వచ్చే నెల 5వ తేదీ అక్కడికి వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరించేటువంటి నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఈ మొత్తం కఠినమైనటువంటి ఆంక్షలు అమలు ఉండేలా ప్రభుత్వం అమలు చేసేలా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు అక్కడ స్నానాలు ఆచరించినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక దురదృష్టకర ఘటన జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో మళ్లీ అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండే దిశగా ఈ కఠినమైనటువంటి ఆంక్షలన్నీ కూడా విధించింది. ఓకే వెంకటేష్.